అందరికీ నమస్కారం. ఈరోజు కనుమ పండుగ అంటే చాలా మందికి తెలియదండి. ముఖ్యంగా తెలుగు వాళ్ళలో గూడా కొద్దిగా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కనుమ పండుగ రోజు ఏం చేస్తారు? ఏంటి సంక్రాంతి వెంటనే మరుసటి రోజు ఇది వస్తుందనమాట. దీని ప్రత్యేకత ఏంటో ఈరోజు మనం మీకు తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈరోజండి వాయనాలే వాయనాలు. ఆ ఇంటికి వెళ్లి వీళ్ళు వాయనం ఇవ్వటం, ఈ ఇంటి వాళ్ళొచ్చి ఆ ఇంటికి వాయనం పొద్దునుంచి రాత్రి దాకా మొత్తం వాయనాలకే సరిపోతుంది. ఆ వాయనంలో గూడానండి అద్దము, దువ్వెన, చిన్న చిన్న మంచి మంచి వస్తువులు, డబ్బాలు రకరకాలుగా కొని మరీ అందరికీ పంచుతూ ఉంటారనమాట. పొద్దునుంచి రాత్రికి ఇదే సరిపోతుంది. ఇంట్లో ఒకటే జనాలు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, పిల్లలు గందరగోళంగా మొత్తం హుషారుగా ఉంటారు. మంచి మంచి పంచపక్షాలు చేసుకుంటూ, పిండి వంటలు చేసుకుంటూ మంచిగా బ్రహ్మాండంగా, ఆనందంగా అందరూ కలిసి భోంచేసి ఎంజాయ్ చేస్తారు. పిల్లలు పతంగీలు ఎగరేస్తారు. ఇవాళ కనుమ రోజు గొప్పతనం ఏమిటంటే దక్షిణ తమిళనాడులో ముఖ్యంగా అన్న, చెల్లెల యొక్క పండగ. అందరూ తోబుట్టువులు కలుసుకుంటారు, వాయనాలు ఇచ్చుకుంటారు. డబ్బులు ఒకరికొకరు డబ్బులిస్తారండి. అంటే మగవాళ్ళందరూ ఆడపిల్లలకి, చెల్లెళ్ళకి, అక్కలకి, తోబుట్టువులందరికీ కూడా డబ్బుని ఇవ్వటం, వాళ్ళకి స్వీట్ తినిపియటం ఇవన్నీ జరుగుతాయి ఆల్‌మోస్ట్. సో, ఈ పండగ యొక్క గొప్పతనం ఇదని మీరందరూ తెలుసుకోవాలి. నమస్కారం. మీ గోపాలయ్యంగార్.